యొక్క శక్తి గురించి మీకు నేను చెప్తున్నాను. ముఖ్యంగా పిల్లలు ఫస్ట్ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ఇది ఒక మంచి వాక్యం. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అడగందే అమ్మాయినా పెట్టదు. కాబట్టి సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం. త్వరగా తీయాలి, చదవడానికి నాకు సహాయం చేయండి. చదివేవాడు మైక్లో చెప్పండి. చదవడానికి ప్రయత్నం చేసేవాడు బైబిల్ చదవండి. ఎందుకంటే చాలా మంది బైబిల్ తెరవలేకపోతున్నారు, బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏంటంటే గర్భఫలం లేక హన్న హృదయం కుమ్మరించుకుని ఏడ్చింది. మందిరంలోకి వచ్చింది. ఏడ్చినప్పుడు ఏది ఆ హన్నతో చెప్తున్న మాట దేవుడు ఆ ప్రవక్త అయిన ఏలీ ద్వారా మరి చెప్పించిన మాట ఒకసారి చదువుకుందాం. అంతటి ఏది నీవు జాగ్రత్తగా గమనించాలి. నీవు క్షేమముగా వెళ్ళుము. నువ్వు ముందు క్షేమంగా వెళ్ళడానికి దేవుడు సహాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు క్షేమంగా వెళ్ళకపోతే ఏ ప్రయోజనం? ముందు నువ్వు క్షేమంగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు క్షేమంగా వెళ్ళాలి. నువ్వు క్షేమంగా వెళ్ళాలంటే దేవుడికి తోడై ఉండాలి. దేవుడికి తోడుకుంటుంది కాక. రైట్, నెక్స్ట్. ఇశ్రాయేలు దేవుడితో అంటే ఎవరితో? యెహోవా దేవునితో. రైట్. నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. ముఖ్యంగా మీరు గమనించాల్సిన మాట ఏంటంటే ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయుగాక. అంటే ఆమె మనవి చేసుకుంది. కాబట్టి ఏది అంటే నువ్వు చేసుకున్న మనవి అంటే నువ్వు చేసుకున్న ప్రార్థన, నువ్వు పెట్టుకున్న మొర దేవుడు ఆలోచించాడు. ఆయన దాన్ని నీకు దయచేయను కాక. అప్పుడు దేవుడు స్వతంత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా
వేచి ఉంచి నా ప్రార్థన. భక్తులు రాసిన పాటలు ఎంత అద్భుతమైన పాట. ఆ ప్రార్థన ఆలకించుమా. హన్నా చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. నవ్విన వారు తప్పడం దేవుడు. ఆమె పిల్లలు లేకుండా ఎంతో బాధతో, దుఃఖంతో, వేదనతో, భారంతో మందిరంకి వచ్చేదండి. ప్రతి సంవత్సరం వచ్చేది. ఎందుకంటే తన భర్తకి ఎల్కానాకి 2 భార్యలు, హన్నా పెరిగిన పిల్లలు ఉన్నారు. ఒక భార్యకి పిల్లలు ఉన్నారు, ఈమె పిల్లలు లేరు. ఆమె ఈమె చూసి ఏడిపించేది. సమతి పూర్వం చూసారా, భయంకరమైన ప్రాంతాన్ని గురించి, అవమానం అనుభవించింది. But one fine day she came to the church and she poured out her heart. ఆమె హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభు, ఏంటి నాకు పరీక్ష, ఏంటి నాకు బాధ, ఏంటి నాకు దుఃఖము, ఈ రోజున నన్ను కాపాడాలి ప్రభు అని ఎలా ప్రార్థన చేసిందో దొర్లి ప్రార్థన చేసుకున్నాక అది చూసి ఏది అనుకున్నాడు కానీ ఆ తర్వాత అంటాడు వచ్చి, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. దయచేసాడు లేదా? ఆయన పేరేంటి? సమూయేలు ప్రవక్త. ఒక కుమారుడినే ఇచ్చాడు. ఆ కుమారుడు గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆ కుమారుడు 2 రాజులను అభిషేకించాడు. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలును అభిషేకించింది సమూయేలే. ఇశ్రాయేలు 2వ రాజు దావీదును అభిషేకించింది కూడా సమూయేలే. తప్పడు కూడా తెలుసుకోవాలి. దీనందరి కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవి ఆయనకి దయచేయును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు మీరు అందరూ ప్రార్థన చేసుకుంటారు, నా మనవి దేవుడు దయచేయును గాక అని. ఈరోజు అనుకోండి, ఈ గుడి చేయి కళ్ళ మీద పెట్టుకుని, నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో చేసుకుంటున్న మనవిని దేవుడు నాకు దయచేయును గాక. చెప్పండి అందరూ, ఇశ్రాయేలు దేవుడితో, యెహోవా దేవుడితో నేను చేసుకొనుచున్న మనవిని దేవుడు నాకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత సమూయేలు పుట్టాడు. ఆ సమూయేలు గురించి ఆ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, ఇవన్నీ చదువుకుంటే తెలుస్తాయి. ఇప్పుడు అసలు ఈరోజు వాక్య భాగ్యం వచ్చేద్దాము. ఈరోజు వాక్య భాగ్యం ఏంటంటే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక జంట ఉన్నారు. ఆ జకరియా, ఎలిజబెత్. వీళ్ళకు కూడా పిల్లలు లేరు. ఏమండి? వీళ్ళకు కూడా పిల్లలు లేరు. అక్కడ పిల్లలు లేని హన్నాకేమో దేవుడు ప్రవక్తనిచ్చాడు. 2 రాజులను అభిషేకించే కృపను ఆ కుమారుడికి ఇచ్చాడు దేవుడు. చూడండి, లేటుకి ఇచ్చిన లేటెస్ట్కి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆలస్యం అవ్వచ్చు. ఒక రోజు ఆలస్యమైందా, 1 నెల ఆలస్యమైందా, 1 సంవత్సరం ఆలస్యమైందా, దేవుడు ఇస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అబ్రహాంగా ఆ వాగ్దానం నెరవేరింది 100 సంవత్సరాలు. అప్పుడు అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేసినందుకు దేవుడు గొప్ప దేశాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఈరోజు అబ్రహాం పిల్లలు అంటే అప్పటి కూడా దేవుడు స్తోత్రం చేశాడు. మీకు తెలుసా, అబ్రహాం పిల్లలు ప్రపంచం అంతా ఉన్నారు. ప్రతి దేశంలో కూడా ఇజ్రాయేల్ ఉన్నారు. ఇజ్రాయేల్ లేని దేశం లేదంట. నెట్లో నేను చూశాను. వాళ్ళు చెదిరిపోయారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా, ఆయన సిలువ వేడి ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. అంతే, దేవుడు అది చెదరగొట్టేశాడు. వాళ్ళ దేశమే లేకుండా అయిపోయింది. కానీ తర్వాత దేవుడు వాళ్ళకి కనిపించి ఆ దేశం ఇచ్చాడు. దాన్ని గుర్తించారు. జెరూసలేం ఇప్పుడు క్యాపిటల్గా చేశారు. అలాగే దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆలస్యము జరుగుతుంటుంది. కానీ నీ మనవి ఆపకూడదు, నీ ప్రార్థన ఆపకూడదు, నీ మొర ఆపకూడదు. ఇక్కడ లూకా రాసిన సువార్తలో కూడా జకరియా, ఎలిజబెత్ పిల్లలు లేరు, కానీ ఆయన చేస్తుంది యాజకత్వం. దేవుని మందిరంలో దేవుని పనిచేసేవాడికి పిల్లలు లేరంటే నవ్వుతారు కదండి. ఇప్పుడు బయటకి అవకాశం పిల్లలు లేదంటే అనుకోవచ్చు. ఇదే దేవుడు ఊళ్ళో పని చేస్తున్నాడు, ఆయన పాస్టర్ అయింది, ఆయన పిల్లలు లేదండి, దేవుడు ఆయన పిల్లలు వెళ్ళలేదండి అంటే ఆయనకు ఆశీర్వాదం లేదా అని ఎన్ని మాట్లాడినారు, ఎంతమంది దూషించారు, ఎంతమంది నిందించారు, ఎంతమంది శపించారు, ఎంతమంది తిట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళని అవమానం గురి చేశారు, సిగ్గు తీశారు 10 మందిలో. కాబట్టి మీకు పిల్లలు లేదా? లేనోళ్ళని అడుగుతారు ప్రత్యేకంగా వెళ్ళి. ఉన్నవాళ్ళు అడగరు, పిల్లలు లేనోళ్ళు దగ్గరికి వెళ్ళి ఇంకా పుట్టలేదు మీకు, ఇంకా ఏంటి తీపిగోపురం ఆయన రాలేదా,
నీకెందుకు దేవుడు ఎప్పుడు ఇస్తా పెట్టారు. దేవుడు స్తోత్రం కలుగుతుందా. ఇస్తారని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలస్యమైన దేవుడికి ఇచ్చేదేమో. ఇక్కడ జకరియా ఎలిజబెతులు పాపం దేవుని బిడ్డలండి. ఆయనేమో యాజకత్వం చేస్తున్నాడు. యాజకత్వం అంటే తూకం వేసేవాడు, గుడ్డకి తూకం వేసేవాడు యెహోవా దేవుడికి. రైట్, చదువుకుందాము. 11వ వచనం 1వ అధ్యాయము. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము, జకరియా భయపడకము. ఎందుకు భయపడతాను తెలుసా? అప్పుడు జకరియా నాకు పిల్లలు లేరు, అందరూ నన్ను వెంటనే చూస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నానని భయపడుతున్నాడు. ఈరోజు నీకున్న కష్టానికి నువ్వు భయపడుతున్నావు, ఈరోజు నీకున్న నష్టానికి, ఈరోజు నీకున్న అవమానానికి నువ్వు భయపడుతున్నావు. నువ్వు భయపడుతూ జీవిస్తున్నావు. నేను భయపడుతూ జీవిస్తున్నానేమో. దేవుడు అంటున్నాడు భయపడకము. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ యెహోవా దేవుడు నీ ప్రార్థన వినపడింది. అందరూ చెప్పండి, నీ ప్రార్థన వినపడింది. అందుకే నేను పాట పాడాను. నీ వాక్కుకై వేచి ఉంచి ఆ ప్రార్థన. ఎంతమంది ఈ పాట పాడుకుంటున్నారు? ఎంతమంది ఈ పాట అర్థం చేసుకున్నారు? ఎంతమంది అర్థవంతంగా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా వాగ్దానం చేసిన దేవుడు నాకు దయచేవా అని అడగాలి, మొరపెట్టాలి. మనం చేయండి. ఆయన ఇచ్చే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగుతున్నాక. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టు. తప్పుడు కూడా దేవుడు స్తోత్రం. అక్కడ పిల్లలు లేని హన్నాకి కొడుకే. చూడండి జాగ్రత్త కాంబినేషన్. లేటుకి ఇచ్చినా సరే కొడుకుని ఇచ్చినట్ట. ఇక్కడ పిల్లలు లేరు. ఎలప్పుడు ఎవరు పుడతారట? కొడుకు పుడతారట. ఆ కొడుకు ఏం పేరు పెడతారట? యోహాన్. హెబ్రీ భాషలో, హీబ్రూ భాషలో యోహన్నాన్ అన్న మాటకి గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృప గలవాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఇస్తానంటే కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినప్పటికీ కూడా నువ్వు ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తర్వాత చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, రాక్షసమైన మధ్యమైన ప్రధానంగా తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకుని పరిశుద్ధాత్మను నిలుపుకున్న వాడే, ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడతాడట. అక్కడ కూడా సమూయేలు పరిశుద్ధాత్మతో నింపబడి ఇద్దరు రాజులను అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. దేవుడితో మాట్లాడిన వ్యక్తి సమూయేలు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యోహాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 17వ వచనం చదువుకుందాము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరిచితే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళి. ఎవరి శక్తి ఉండదంట? ఎవరి ఆత్మ ఉండదంట? ఈ రోజున నీవు నేను కూడా ఏలియా ఆత్మ, ఏలియా శక్తి మనం పొందుకుందుముగాక. హల్లెలూయా. విశ్వాసంతో ఉండాలి. యోహాను ఎవరో కాదు, యేసు ప్రభువుని ముందు పుట్టి ఆయన గురించి చెప్పిన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగుతాడు. చదువుంది. గనుక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఏం కలుగుతుందట? నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత చదవండి. అక్కడ పుట్టినందున అనేకులు సంతోషించేదరను. హల్లెలూయా. నీకు సంతోషము మహానందం కలుగుతుంది. అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాగ్దానం బాగుంది.
ప్రామిస్ వాజ్ సో గుడ్, సో నైస్. ప్రామిస్, వాగ్దానము చాలా బాగుంది. కానీ ఈ యోహాన్కి ఏం జరిగిందో తెలుసా మీకు? చెప్పాలి. His end was so deadly అన్నమాట. ఒక్కసారి మా మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం చదువుకున్నాం. సో ఈ యోహాను పుట్టాడు, పెరిగాడు, ఇదంతా తర్వాత ఇంకేదో చదువుకోండి. కానీ యోహాను మరి దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత వాగ్దానం చేయబడి పుట్టినవాడు, దేవుని చేత, దేవుని దూత చేత చెప్పబడి పుట్టినవాడు. భయపడము, నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది అన్నవాడు. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అన్నవాడు. మరి చివరికి ఎందుకు అలాగైంది అంటే మనము దేవుని ప్రశ్నించలేము. ఈ మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించుండెను. ఇక్కడ మనము ఇందాక లోకసువార్త చదువుకున్నాం కదా, తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పి అందరిని సరిచేస్తాడు అని ఉంది. సో ఇక్కడ హేరోదు అనే రాజు అక్కడ తప్పు చేస్తున్నాడు. ఆ తప్పును ఖండించాడు. ఎందుకంటే ఏలియా ఆత్మ, ఏలియా శక్తి యోహానులో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుతాను. నువ్వు రాజు అయితే నాకేంటి, నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పగలిగే శక్తి ఎవరిస్తారంటే ఏలియా ఆత్మ, ఏలియా శక్తి యోహానులో ఉంది. కాబట్టి రాజులు సైతము ఎదిరించగలిగాడు. అప్పటికప్పుడు నేను సమస్య తెలుసు. రాజును హెచ్చరిస్తే రాజు చంపాడా? ఏదో సామెత ఉంటుంది, నాకు జ్ఞాపకాలు. కానీ రాజు పోయి కొండను దిగొట్టుకుంటామా? ఆయన రాజు, యోహానే మామూలు మనిషి. కానీ ఇది కొండను దిగొట్టుకున్నట్టుగా ఇది రాజుతోనే డైరెక్ట్ చెప్తున్నాడు, నువ్వు చేస్తున్నది తప్పు. ఎప్పుడైతే ఖండించాడో తప్పుని అతన్ని బంధించి చేస్తారో వేశారు. ఈ రోజుల్లో వాక్యం చెప్తున్నప్పుడు ఖండిస్తుంటే చాలా మందికి నొప్పి కలుగుతుందండి. కానీ వాక్కులాగే చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. 4 గింజలు ఉన్నా పర్లేదంట, కానీ 4 గోధుమ గింజలు అయి ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. కానీ చెప్పిన వాక్యం పురోమంటూ 3 విత్తనాలు ఉంటే ఏం ప్రయోజనం? నిజమైన భక్తి గలవాళ్ళు 4 ఉన్నా చాలంట. నిజమైన ప్రార్థన పనులు 4 ఉన్నా చాలంట. దేవుని వాక్యాన్ని ఉన్నగా బోధించే స్థలం వెతుక్కోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. చూడండి, యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానుని పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతన్ని చంపగోరిన కానీ జనసమూహం అతన్ని ప్రవక్త ఇచ్చినందున వారికి భయపడెను. అయితే అంటే చూడండి, జనమంతా ఏమని నమ్మారు? యోహానుని ప్రవక్త అని నమ్మారు. కానీ హేరోదు నమ్మలేదు. హేరోదు రాజు నమ్మలేదు. ఎందుకంటే తప్పు చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి చెప్పేవాడు శత్రువు. ఈ ప్రవక్త హేరోదుకి శత్రువు అన్నమాట. ఇప్పుడు ఈ ఎలా చంపాలి? ఈ యోహాన్ని చంపకపోతే వీడిని తప్పుడు బయటపడేస్తున్నాడు, చేస్తున్నదేమో తప్పుడు పని, దేవునికి వ్యతిరేకమైన పని. హేరోదు అని ఉంచుకున్నాడు. చూడండి, ముందు వచ్చి చదువుతాను ఒకసారి మళ్ళీ 3వ వచనం 4వ వచనం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, అది న్యాయం కాదు అని ఖండించాడు. కాబట్టి అతను బంధించి చెరసాలలో వేశారు. ఆ తర్వాత చదువుతాము. ఆ తర్వాత హేరోదు ఆమె నిమిత్తము బంధించి చెరసాలలో వేయించి బయట తీసుకుంటారు. చదివేవాడు బయట తీసుకుంటే చాలా మంది బయట తీయట్లేదు. చేత కాకుండా తెలియదు, మరి ఏంటో ఎక్కడ ఉందో తెలియట్లేదు. మన క్రైస్తవులు అంటే ఫస్ట్ బైబిల్ రెఫరెన్స్ చెప్తే నేను చదవాలని రెడీగా ఉండాలా. అది నిజమైన భయభక్తులు అంటే. అసలు బైబిలే తీయట్లేదు, బైబిలే తెరవట్లేదు. యోహాను ఎలా ఖండించేందుకు యోహాను చెప్పేశారు అనుకోండి, నన్ను చెప్పినా పర్లేదు, చెప్తున్నాను. తీయండి, బైబిల్స్ తెచ్చుకుంటున్నాను ఎందుకు? తీయడానికి కదా. బైబిల్లో పుస్తకాలు 60 పుస్తకాలు చెప్పాలి. మీరు వచ్చేవారు చదువుకుంటాను ఇంటి గారు.
నటన పడుతుంది. అన్ని మాటలు వస్తున్నాయి కదా, బైబిల్ ఇది చదవలేదు. బైబిల్లో కనీసం పాత నిబంధన 36 పుస్తకాలు చెప్పండి ఫస్ట్, తర్వాత కొత్త నిబంధన 27 పుస్తకాలు చెప్పండి. నేర్చుకోండి అమ్మా, బైబిల్ తెరవడం నేర్చుకోండి. బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడ ఉంటుంది తెలియకపోతే వాళ్ళ ఎలా చేసుకుంటాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆ వాక్యం లేకపోతే ఎందుకు, వాక్యం చదువుకోకపోతే ఎందుకు? అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు, హేరోదుకి ఇప్పుడు యోహాన్ని బంధించి చెరసాలలో వేయించిన హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు రోజున హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరిచారు కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదాన్ని అతను ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి, ఒక రాజు వాగ్దానం చేస్తే దాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు. సో ఆమెకి నీకు ఏం కావాలంటే ఇస్తానని వాగ్దానము చేసేసాడు. చేసిన తర్వాత ఏమి చూడండి, అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడ్డది. బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగిన. ఎలాంటిదే చూడండి, కూతురుతో డాన్స్ చేయించి రాజు సంతోషపడిన తర్వాత రాజు ఏం కావాలని అడిగితే బాప్తిస్మం నుంచి యోహాను తల పళ్ళెంలో పెట్టించి నాకు ఇచ్చింది. ఎంత క్రూరం కాకపోతే అలా అడుగుతుందండి. ఒక మనిషి తల నరికి పళ్ళెలో పెట్టి తెప్పించమని అడిగింది అంటే మహా మంచి భక్తులు ఆ తల్లి. మరి ఇక్కడ ఉన్న పళ్ళు సంగతి ఏంటి? మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? వాళ్ళ రక్షణ పొందారా లేదా? వాళ్ళ బాప్తిస్మం తీసుకున్నారా లేదా? వాళ్ళ పర్లోకి వెళ్తారా లేదా? లేకపోతే ఇలా పళ్ళాల్లో ఆత్మల ఎత్తలు కావాలంటున్నారా? ఏమడుగుతున్నారు మీ పిల్లలు? జాగ్రత్త. అవకాశం ఉంటుందండి ఈ ఈస్ట్లో అవకాశం కోల్పోతే మీరు మరి ఏమో చెప్పలేము. రేపటి రోజు మనది కాదు. అప్పుడు మీ పిల్లల రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఓకే, అప్పుడు ఆమె అడిగింది. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది. బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. కొట్టించడం అంటే ఏంటంటే నరకడం. పుట్టించడం అంటే ప్రవీణపడాలని చెప్పారు చూసారా రాజమండ్రి గారు. తల కొట్టించారు. ఇది యేసుప్రభు రోజుల్లోంచే ఉంది ప్రవీణపడాల కథ. దేవుని స్తోత్రం. కాబట్టి సిద్ధపడి ఉండాలండి. మన తలలో ఎవరు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అలా ఉంది, ఇప్పుడు యంత్రాంగం అలా ఉంది. మనం ఎవరి చేతుల్లో ఉన్నాము అన్నది చూసుకుని జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మన దేవుడు కాపాడాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా? చూడండి, బంట్రోతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించాను. తల కొట్టించడం అంటే నరికించాడు. రైట్. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి యొక్క దాన్ని తీసుకుని, అదే చాక్లెట్ తల్లిదండ్రులు తీసుకురావడానికి ఒక మనిషి తల అప్పుడే నరికిన ఒక మనిషి తల అంటే ఎంత క్రూరులో ఆలోచించిన ఆ రోజుల్లో. ఎంత భయంకరమైన కర్కశమైన హృదయం కలవాలి. ఒక మనిషి తల పళ్ళలో పెట్టి తెస్తే తీసుకెళ్ళి తలిగించిందంటే. ఈ రోజున నేను చెప్తున్నాను, యోహాను దేవుని కొరకు సాక్షిగా మారిపోయి దేవుని స్తోత్రం కలిగించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ హతసాక్షి ఎవరంటే హేబేలు. నూతన నిబంధనలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఫస్ట్ హతసాక్షి ఎవరు చెప్పండి? నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు అనుకోండి. అందరు హతసాక్షులు అయిపోయారు. శిష్యులందరూ కూడా చంపేశారు అనుకోండి, అది వేరే విషయం. నేను చెప్పేది అతను పుట్టినందుకు నువ్వు ఆనందిస్తే మహానందం, మహా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రజలందరూ సంతోషిస్తారని చెప్తే మరి అతను మరణం ఏంటి ఇలా వచ్చింది అంటే దేవుని పెట్టినారా? దేవుని కొరకు మనం నిలబడితే అన్ని ఆశీర్వాదాలు దేవునిలో వస్తాయి అనుకోవడం తప్పు. కష్టాలు కూడా వస్తాయి, ప్రాణం పోవచ్చు. ప్రవీణ్ పగడాల వాళ్ళ మిసెస్ మొన్న ఇంటర్వ్యూలో చెప్తుంది, దయచేసి
ఎవరు కూడా ఇంకే పోస్టులు పెట్టద్దు. ప్రవీణ్ పగడాల ఇద్దరితో ఆపేయండి, ఇంకా పోస్టులు పెట్టద్దు, అతని గురించి అతను గౌరవించండి, ఇంకా అదే పుకార్లు పుట్టించద్దు, దయచేసి ఇంకా ఆపేయండి అని చెప్పేసింది. అంతే. దేవుడే వాళ్ళు క్షమించిన కాక కూడా చెప్పింది. ఒక తప్పుడు కూడా దేవుని సమర్థించింది. ఒక మనిషిని పట్టపగలో రాత్రి పుట్టి చంపేసరికి మీకు తెలుసు. ప్రవీణ్ పగడాల యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా ఉన్న న్యూస్. ఎనివే మనిషిని చంపేశారు. ఇది 2025 సంవత్సరాల కింద జరిగింది యోహాను కథ. అయితే ఇప్పుడు జరిగింది ప్రవీణ్ పగడాల కథ. రేపు ఎవరు తెలియదు. కాబట్టి మన గృహాల్లో ఎవరైతే రక్షణ పొందలేదు వారందరూ రక్షణ పొందడానికి ముందుగా తీర్మానాలు చేసుకోండి. దేవుడి కుటుంబం అందరూ వీళ్ళలో దీవించి ఆశీర్వదించిన కాక, మన ఆత్మ క్షేమాత్మై దీవించిన కాక. మోకరించింది ప్రార్థన చేసుకుందాము. ప్రభుని అడుగుదాం. ప్రభా, పిల్లలు లేనప్పుడు నీ ప్రార్థన వినబడింది భయపడకమని చెప్పి జగరీకి మీరు చెప్పి, నీ కుమారుడు పుడతాడు, నీ భార్య కుమారుని కంటది అని చెప్పి, నేను అతని పేరు కూడా పెడతావు యోహన్నాన్. గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడని పేరు పెట్టించావు. కానీ ఆయన మరణము భయంకరం తండ్రి. ప్రభు, బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించిన హేరోదుని తలచుకుంటే బాధేస్తుంది ప్రభు. వాళ్ళని తల పల్లెల్లో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చిన ఆమె తన తల్లి యొక్కకు దాన్ని తీసుకుని వచ్చాను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసి, ప్రభా, వాక్యం వెంటనే చదువుతుంటే భయం వేస్తున్నాను కానీ నీ కొరకు విసుకక వెంటాడి నాయన తండ్రి. ప్రభా, నేను నన్ను వెంబడించడానికి సహాయం చేయండి. నా ప్రార్థన. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు